హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు మా హోమ్ టూర్ అండి, మా కొత్త హోమ్ టూరు. నిన్న మొన్న పని చేస్తురు, ఈరోజు కూడా పని చేయడానికి వచ్చారండి మేస్త్రీలు. కాకపోతే నేను చూపించలేదు, ఇక్కడికి రాలేదండి. ఇక పని అంతా అయిపోయాక సాయంత్రం టైంలో 6 o'clock వచ్చాం నేను. బాబు స్కూల్ నుంచి రాగానే కొత్తింటికాడికి పోయేద్దాం అంటే ఇక బాబుని తీసుకొని వచ్చానండి. ఇంకా మా కట్టక ముందుకే మా హోమ్ టూర్ చూపిస్తున్నానండి. ముందు 2 రూములు, వెనక 2 రూములు. బెడ్ వేయించినామండి, 2 days వేసిరు ఈ రూమ్లకి మొత్తం బెడ్డు. అయితే ఆ రోజు తీయాలనుకున్నా కానీ తీయలేదండి, కుదరలేదు. నాకే కొంచెం టైలరింగ్ పని ఉంటే, బ్లౌజ్ కుట్టేది ఉంటే 2 days బ్లౌజులే కుట్టానండి, 2 jackets. అయితే ఇక ఆ రోజు తీయలేదు. ఈరోజేమో ఇటుక గోడ కట్టనీకి కూడా వచ్చిర్రు మేస్త్రీలు. ఈరోజు కూడా రాలేదండి. నేను ఇప్పుడు సాయంత్రం చూద్దాం ఎంతవరకు అయిందనేసి వచ్చి చూస్తున్నాను. మీతో పాటు నేను చూడడం కూడా ఇదేనండి. ఈ పని అంతా అయిపోయాక బెడ్ వేయడం చూడలేదు, అలాగే ఈ గోడ పెట్టడం కూడా చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను. బెడ్ అయితే చూసారా, మంచిగా బీమ్ల వరకు బెడ్ పోసారు. ఇంకో అక్కడ కొద్దిగా వదిలిపెట్టారండి, అది బాత్రూమ్ లెట్రూమ్కి అండి. అది పైప్ లైన్ రావాలి, పైప్ లైన్ వేసాక అందులో బెడ్ వేస్తారు. ఆ పైప్ లైన్ కోసం బెడ్ వేయకుండా వదిలిపెట్టారండి. కాకపోతే పైప్ లైన్ వేపిస్తాం కానీ ఇప్పుడు అదైతే బాత్రూమ్ లెట్రూమ్ లాగా కట్టమండి, అది హాల్ లాగానే కడతాను. అది అట్లాగే వదిలేస్తాను. ఫ్యూచర్లో ఇక మా వాడు పెద్ద అయ్యాక, వాడు మ్యారేజ్ అయ్యాక అప్పుడు బాత్రూమ్ లెట్రూమ్ కడతాము అందులో. అప్పటి వరకు అయితే అది హాల్ లాగానే ఉంచుతాము. ఇక్కడ వచ్చేసి స్టెప్స్ కండి, చూసారా పిల్లర్ నా హైట్ కూడా లేదని చూపిస్తున్నాను. ఇక్కడ కొద్దిగా తక్కువనే ఉంది. ఎట్లా మరి ఇప్పుడు ఈ బాత్రూంలో స్నానం చేసిన 2 ఇంచులు పైకి పెరుగుతుంది గోడ. మళ్ళీ స్టెప్స్ వస్తే చిన్నగా ఉన్న నాకే తాకుతట్టుంది. మళ్ళీ నువ్వు హైట్ పెరుగుతావు కదా, నీకు ఈ బాత్రూంలో ఎట్లా స్నానం చేస్తుందా అని బాబుతోటి డిస్కషన్ చేస్తున్నానండి. బాబుని ఇంకా పెంచుతారేమో మమ్మీ గోడ అని అంటున్నాడు. ఇంకేం పెంచుతారా, ఇటుక గోడ పెడితే పిల్లర్ కొంచెం పెంచుదురో ఏమో. ఇటుక గోడ పిల్లర్ వరకే పెట్టిండు ఓ మేస్త్రి. ఇంకా ఎలా పెంచుతారు, పెంచరేమో. ఇంత హైట్లో పోయడం ఏంది, తక్కువ అవుతుంది కదా అని డిస్కషన్ చేస్తున్నానండి. బాత్రూమ్ పెద్దగా ఉంది, అలాగే పక్కనే లెట్రూమ్ అండి. ఆ పక్కకు వచ్చేసేమో గేట్ కండి. ఇంకంత హైటు రోడ్డు రావాలని నేను గేటు పెట్టాలంటే కనీసం 20 ఏళ్ళు అయినా పడతట్టుంది. పోనీలేండి, అప్పటి వరకు గోడ కట్టి గేట్కి వదిలేస్తాను. ఇంకా అక్కడి నుంచి దిగాలంటే ఇక కష్టమేనండి. ఇక మనం ట్రిప్పు ఆ బజార్కు మనం ఊహించలేం, మన వల్ల కాదు. ఇంకా ఇల్లు అయితే ఇంతవరకు వచ్చేసిందండి. మా మరిది వాళ్ళ గోడ కూడా ఇప్పుడు నా హైటే ఉందా అని చూపిస్తున్నాను. లేదమ్మా ఇక్కడ కాదు నువ్వు చూపించాల్సింది, పిల్లర్ ఎక్కి చూడ, అది కూడా మన హైటే ఉందని బాబు అంటున్నాడు. ఎక్కి చూసాను, అది కూడా సేమ్ ఉందండి హైటు. ఆ ఇల్లు పూర్తి కాకముందుకే చూపిస్తున్నానండి మా హోమ్ టూర్ అయితే. బెడ్ వేసేటప్పుడు నేను వీడియో తీయలేదు, మిస్ అయిపోయినా. ఇంకా అలాగే నేను చూసినట్టు ఉంటుంది. మన వీడియోస్ ఎవరైనా ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉన్నారులేండి, వాళ్ళు కూడా చూసినట్టు ఉంటుంది అనేసి ఈ వీడియో అయితే తీసానండి. ఇంకా రోడ్ ఎమ్మటి వాళ్ళు పోతుంటే నా కొడుకు ఫోన్ షేక్ చేస్తూ ఉండు, ఎవరు పోతే నన్ను తీయి వీడియో అని చెప్పాను. ఇంకా అదైతే బాత్రూమ్ లెట్రూమ్ కండి. పైప్ లైను తర్వాత తీసాడంట. ఇంకా ఇప్పటి వరకు అయితే కింది పని అయిపోయిందండి. ఇక గోడ పెట్టాలి, పైన స్లాబ్ పని ఉందండి, మస్తు పని ఉంది. ఇల్లు కట్టి చూడాలి, పెళ్ళి చేసి చూడాలని పెద్దలు ఊరికే అనలేదండి. ఇప్పుడు కనబడుతున్నాయండి ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇదేనండి మా హోమ్ టూర్. ఎలా ఉంది వీడియో కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే. బాయ్ బాయ్.